విద్యానగర్ కాలనీ కామారెడ్డి. మేము సీఎం రేవంత్ రెడ్డి అభిమానులం. రేవంత్ రెడ్డి కోసం కూడా పూర్తిగా కార్యకర్తలాగా మేము ప్రచారం చేసి తిరిగిన వాళ్ళం. మాకే మున్సిపల్ వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బంది పెడుతున్నారు. రెండు సంవత్సరాల నుంచి మాకు నానా ఘోష పెడుతున్నారు. మా ఇంటి పక్కింటి వాళ్ళతోని 4 ఫ్లోర్లు కట్టుకొని 2 ఫ్లోర్లకే పర్మిషన్ తీసుకొని మా ఇంటి సైడ్కు కిటికీలు వెంటిలేటర్లు పెట్టి ఎక్స్ట్రా స్లాబ్ పెట్టి ఎంక్రోచ్మెంట్ చేసి వాళ్ళ అటువంటి సూర్ నీళ్లను మా ఇంటి వైపు పడగొట్టేటట్టు చేసి మళ్ళీ వాళ్ళకే సహకారాలు చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ మరియు టీపీఓ గిరిధర్, మున్సిపల్ కమిషనర్ సుజాత మేడం మళ్ళీ వీళ్ళను మిస్గైడ్ చేసి కలెక్టర్ గారికి కూడా తప్పుడు సమాచారం ఇచ్చి మళ్ళీ మాకే బెదిరింపులు చేస్తున్నారు. ఆ బెదిరింపుల కోసం మేము ఇక్కడికి వచ్చి చెన్నారెడ్డి సార్ గారికి చెప్పడం జరిగింది. చెన్నారెడ్డి సార్ చాలా రెస్పాండ్ అయ్యింది. ఎలాంటి ప్రాబ్లం లేదు, మీకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, మీకు న్యాయం జరుగుతుందని ఖచ్చితంగా చెప్పాడు సార్. లోపల న్యాయం జరుగుతుందని చెప్పాడు. ఇక్కడికి ఒకటేసారి వచ్చాం. కామారెడ్డిలో 4 సార్లు ప్రజావానికి వెళ్ళాం. 4 సార్లు ప్రజావానికి వెళ్ళినా కూడా సమస్య తీరలేదు. మధ్యలో పని ఆపాలా, తర్వాత పని చాలు చేయాలి. లోపల ఎమ్మెల్యే గారిని ప్రయత్నం చేశాం కానీ సార్కు కొంచెం చాలా సిక్కుందంట, అందుకోసం కలవలేదు. మేము 10 సంవత్సరాల కింద కట్టుకున్న ఇల్లుకు అన్ని పర్మిషన్లతో సహా పూర్తి పర్మిషన్లు ఉన్న ఇల్లుకే మళ్ళీ నోటీసులు పంపించడం. మున్సిపల్ టీపీఓ కమిషనర్ గారు నీది మున్సిపల్ పరిధిలో లేదు, తర్వాత నానా ఇబ్బందులు పెడుతున్నారు. అన్ని పర్మిషన్లు ఉండగా కూడా ఇబ్బందులు పెడితే తప్పుడు ఉన్న వాళ్ళకేమో వాళ్ళకు న్యాయం చేయకుండా తప్పుడు ఉన్న వాళ్ళకేమో సహకారం చేయడం, నాకేమో అన్యాయం చేయడం. ట్యాక్స్ కడుతున్నాం, అన్నీ కడుతున్నాం.